చెప్పండి సార్. ఆర్మూరు పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తుల సౌకర్యాలు అరుణాచలం బస్సును వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇది మనకు ఆర్మూరు డిపో నుంచి 2వ బస్సు. తొలి బస్సు విజయవంతంగా గత నెల అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు అరుణాచలగిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. భక్తులను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అరుణాచలగిరి ప్రదక్షిణ తీసుకొని రావడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా భక్తులు ఎవరైనా ఉన్నట్టు అరుణాచలానికి కానీ భద్రాచలం కానీ పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నట్టయితే సమాచారం అందించినట్లయితే వాటి కోసం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. కావున భక్తులు ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకొని ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని కోరుకుంటున్నాం. మీ ఆర్టీసీలోనే ప్రయాణం చేయడానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ ఉంటుంటాయి కదా, ఆర్టీసీలో ఉండే సేఫ్టీ ఏంటి? ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ప్రైవేటు వెహికల్స్లో ఉండే డ్రైవర్లకు శిక్షణ ఉండదు, కానీ మన ఆర్టీసీ డ్రైవర్లకు 20 సంవత్సరాల పైన అనుభవం శిక్షణ ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం చాలా సురక్షితమని భక్తులకు మరియు ప్రయాణికులకు అందరూ తెలియజేస్తుంది. అంటే ఫేర్ ఎంత ఉంది, పెద్దలకు ఎంత ఉంది, చిన్నలకు ఎట్లా ఉంటుంది? అరుణాచలగిరి ప్రదక్షిణకు పెద్దలకు 4200 ఉంది, చిన్నపిల్లలకు 3400 రూపాయల ఛార్జీతో అరుణాచలానికి బస్సు నడిపించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చెప్పండి. ఈ బస్సు ఆర్మూర్ నుండి ఈ బస్సు ఆర్మూర్ నుండి కాణిపాకం నుండి గోల్డెన్ టెంపుల్ నుంచి మరియు అరుణాచలం నుండి జోగులాంబ గద్వాల్ తిరుగు ప్రయాణం వస్తే 4 ప్రదేశాలండి. ఇది మంచి ఆర్టీసీ డ్రైవర్స్ శిక్షణ ఉంది, దీనికి ఎటువంటి ఏది కూడా అనుమానం లేదు. మంచి శిక్షణ ఉంది, మంచి సుఖవంతమైన ప్రయాణం. ఇది 2వసారి విజయవంతంగా జరుగుతుంది. కావున 3వ ట్రిప్ కూడా మేము అందరం భక్తులను సహకరిస్తున్నాం. నెక్స్ట్ పౌర్ణమి కూడా చాలా సంతోషం మాకు ఆర్మూర్ డిపో నుంచి. ఇది మా డిఎం సార్ ఆధ్వర్యంలో. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి? ఇది ఒక వారం రోజుల ముందండి. ఆన్లైన్లో పెడితే 2 రోజులు టికెట్స్ ఫుల్ అయిపోతున్నాయండి. ఇది చాలా మాకు సిద్ధులగుట్ట కూడా నవన సిద్ధులను ఏ విధంగా ఉందో ఈ లింగేశ్వరం ఓం నమః శివాయ అనే విధంగా ఈ అరుణాచలం కూడా అదే విధంగా మాకు ఫుల్ సక్సెస్ఫుల్ ఉంది. ఓకే.